దిస్ ఈస్ హరికృష్ణారెడ్డి. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్. నా వైఫ్ కనిక హెచ్ఆర్. నేను డెలాయిట్లో వర్క్ చేస్తున్నా, నేను అమెజాన్లో వర్క్ చేస్తుంది. సో ఇలా గార్డెన్ ఆఫ్ ఈడెన్ యాక్చువల్గా నందిని గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ చైతన్య గారు కూడా దానికి సపోర్టివ్గా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఒక కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ యొక్క అంటే వేరే అదర్ ప్రాపర్టీ డెవలపర్స్తో పోల్చుకుంటే వీళ్ళు అడిషనల్గా ఆఫర్ చేసేది ఏంటి, సో వీళ్ళది సెక్యూరిటీ కానీ అండ్ వీళ్ళు చేసిన వెంచర్స్ కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసారు. అండ్ ఎక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్ చుట్టూతో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు, దానికి ఇచ్చిన వాళ్ళ సపోర్టింగ్ అదంతా బాగా అనిపించింది. సో నిన్న డిస్కస్ చేసినాం, ఇవాళ సైట్ విజిట్కి వెళ్ళినాము. సో వాళ్ళు చూపించడం కూడా ఫస్ట్ వెంచర్ చూపించలేదు, అక్కడ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ ఫస్ట్ చూపించారు. సో మెయిన్గా మేము కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది అదే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్. సో అది చూసి వెంచర్ చూసాము, ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మేము కూడా దాన్ని ఫైనాన్షియల్గా వయబుల్ ప్రాపర్టీ అనుకుని ఇప్పుడు ఒక 270 స్క్వేర్ యార్డ్స్ ఇన్వెస్ట్ చేసినాము. సో ఎక్స్ప్లెనేషన్ అయితే మాకు నందిని గారు అండ్ చైతన్య గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా పర్ఫెక్ట్ అనిపించింది. సో అక్కడ ఇంప్రెస్ అయ్యే మేము ఇవాళ నెక్స్ట్ డే మళ్ళీ చూడనీకి అదంతా అనుకున్నాం. సో స్టార్ట్ చేసినప్పుడు నేను జస్ట్ విని వెళ్ళిపోదాం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూతోనే వచ్చిన, బట్ ఇవాళ ఇంకా తీసుకుంటున్నాం, పేమెంట్ చేసేస్తున్నాం. సో క్రెడిట్ గోస్ టు దేర్ ఎక్స్ప్లెనేషన్.